నమస్తే, వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వామపక్షాలు తప్ప ఎవరితోనూ కలవబోం. ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తామన్న పవన్. పవన్ కళ్యాణ్తో జనసేన ప్రధాన కార్యదర్శి తోటా చంద్రశేఖర్ భేటీ. పార్టీ బలోపేతంపై కీలక సమాలోచనలు. ఢిల్లీలోని మోతీనగర్లో కుప్పకూలిన భవనం. 7 మృతి, పలువురికి గాయాలు. తెలుగు రాష్ట్రాల మధ్య మోదీ చిచ్చు పెడుతున్నారు. కేసీఆర్, జగన్వి కుట్ర రాజకీయాలంటూ బాబు ఫైర్. నోటిఫికేషన్ వచ్చాక రిజర్వేషన్లపై జోక్యం చేసుకోలేం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికలు అడ్డం కాదు. కోర్టుతో ఇబ్బంది లేదని తేల్చిన తెలంగాణ సీఎంఓ. అస్థినాలో ఓదాపోరు. స్పెషల్ స్టేటస్ కోసం ఏపీ నేతల నిరసనలు. లోక్సభలో గందరగోళం. టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేసిన స్పీకర్. అగ్రిగోల్డ్ వ్యవహారంలో తెరపైకి కొత్త ప్రతిపాదన. అటాచ్ కాని ఆస్తులను కొంటామన్న ఏపీ సర్కార్. లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న టీఆర్ఎస్. తొలి అభ్యర్థిగా వినోద్ కుమార్ పేరును ప్రకటించిన కేటీఆర్. కేసీఆర్కు గవర్నర్ భజన చేస్తున్నారని వీహెచ్ ఆరోపణ. హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామన్న కాంగ్రెస్ సీనియర్ నేత. సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించిన టీ కాంగ్రెస్. నేటి నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు. ప్రభాస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ పూర్తి. ఇరువురి వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం. తెలుగు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. విజయవాడ రైలు కింద పడి 3 ఆత్మహత్య. మృతులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తింపు. పార్లమెంట్ ఎన్నికలపై వార్ రూమ్లో కాంగ్రెస్ కసరత్తు. సమాయత్తం కావాలని పార్టీ నేతలకు రాహుల్ ఆదేశం. సుప్రీం తీర్పు తర్వాత రాఫెల్పై రచ్చ అనవసరం. సందేహాలని విపక్షాల మనసులోనే ఉన్నాయన్న సుష్మా. శబరిమలలో మహిళల ప్రవేశంపై నిరసనలు. కేరళ విధ్వంసం. ఘర్షణల్లో 1 మృతి. దేశ భవిష్యత్తు కోసం శాస్త్రవేత్తలు పాటుపడాలి. జై అనుసంధాన్ అంటూ నినాదమిచ్చిన మోదీ. రైతు సమస్యలు విస్మరిస్తే ఊరుకోమన్న రాహుల్. రాఫెల్పై మోదీ తప్పించుకొని తిరుగుతున్నారన్న ఆరోపణ. పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా పిటిషన్. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు. సినీ ప్రముఖుల ఇల్లు, ఆఫీసులపై ఐటీ రైడ్స్. కర్ణాటకలో 60, చెన్నైలోని 30 చోట్ల తనిఖీలు. ₹2,000 నోటు ముద్రణ నిలిపివేత. మనీ లాండరింగ్ను అరికట్టేందుకు ఆర్బీఐ నిర్ణయం. చంద్రయాన్ 2కు సన్నద్ధమవుతున్న ఇస్రో. వచ్చే నెలలో చేపట్టేందుకు ప్రయత్నాలు. సిడ్నీ టెస్ట్లో భారత్ హదరవో. సెంచరీతో చెలరేగిన పుజారా.
For more updates, please subscribe 99 TV Telugu.